వెల్కమ్ టు పుష్పగుచ్చన్ ఛానల్. మద్రాస్ ముచ్చట్లో భాగంగా ఇవాళ చెన్నైలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కు తీసుకెళ్తాను రండి. ఈ కృష్ణ భగవానుని మందిరం చెన్నై రైల్వే స్టేషన్ నుంచి గిండి మీదుగా ఈసీఆర్ రోడ్డులో ఉన్న షోళింగనల్లూరులో ఉంది. అక్కడికి రాగానే అదిగోండి ఒక ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ పైన ఇస్కాన్ టెంపుల్ అని రాసి ఉంటుంది. మీరు గమనించినట్లయితే పక్కనే బ్లూ కలర్ బోర్డు ఒకటి ఉంది చూడండి. దానిపైన భక్తి వేదాంత సాలై అని రాసుంది. అంటే భక్తి వేదాంత రోడ్డు అని అర్థం. ఇక అక్కడి నుంచి లోపలికి 1 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తేనే ఇస్కాన్ గుడి వస్తుంది. అదిగోండి అదే ఇది. రాధాకృష్ణుల విశిష్టత గురించి మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ కృష్ణ మందిరం యొక్క టైమింగ్స్ ఏంటి, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఈ విశేషాలన్నీ కూడా వీడియో రూపంలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. వాహనాలు అదేనండి, వెహికల్స్ పార్క్ చేసుకోవటానికి చాలా ఎక్కువ స్థలం ఉంటుంది. కారు పార్కింగ్కి 50 రూపాయలు అంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా బాగా రష్ ఉన్నప్పుడు, పండగలప్పుడు, ఆదివారాలప్పుడు మాత్రమే తీసుకుంటున్నారు. రష్ లేనప్పుడు మిగతా రోజుల్లో తీసుకోవటం లేదు. 2 వీలర్స్ అయితే ఫ్రీగానే పార్క్ చేసుకోవచ్చు. అక్కడ చెప్పులు పెట్టుకోవటానికి ఉచిత చెప్పుల స్టాండ్ ఉంది. ఈ కృష్ణ భగవానుని మందిర నిర్మాణం మొత్తం తెల్లటి పాలరాయితోనే నిర్మించబడినది. మెట్ల మార్గం మాత్రం ఎర్రటి పాలరాయితో నిర్మించబడినది. అంటే రెడ్ మార్బుల్ స్టోన్తో కట్టబడింది. అటు ఇటు 2 ఏనుగు బొమ్మలు ఉంటాయి. అలా మెట్లెక్కి పైకి వెళ్ళగానే ఆవు దూడ బొమ్మ చాలా అందంగా, చాలా సహజ కళతోటి ఉట్టిపడుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఒక ఫోటో దిగుతూనే ఉంటారు. ఈ ఆవు దూడ బొమ్మకి కుడివైపు ఎడమవైపు అంటే 2 వైపుల నుంచి కూడా మెట్లు ఉంటాయి. ఇలాగా 100 నుంచి 150 మెట్ల వరకు ఉన్నాయి. పెద్దవాళ్ళు ఎక్కలేకపోతే ఇక్కడ లిఫ్ట్ కూడా ఎక్కి వెళ్ళొచ్చు. ఆ సదుపాయం కూడా ఉంది. ఈ లోపలికి వెళ్ళే మార్గం దగ్గరే రాసి ఉంది వీడియోలు, ఫోటోలు అనుమతించబడవు అని. అందుకే కుదిరినంత వరకు తీసి చూపిస్తాను మీకు. వే టు టెంపుల్ అని బోర్డు రాసి ఉంది కదా. ఒకవైపు నుంచి వెళ్ళినట్టయితే ఈ కౌంటర్ కనిపిస్తుంది. ఈ కౌంటర్లో మనం అన్నదానంకి, డ్యూటీ సేవకి, వీటన్నిటికీ కూడా విరాళంగా డబ్బులు ఇవ్వవచ్చు. 100 రూపాయల నుంచి స్టార్ట్ చేసి ఇవ్వవచ్చు. ఇక ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళినట్లయితే కృష్ణ భగవానుని మందిరం వస్తుంది. లోపలికి రండి. ఈ రాధాకృష్ణ ఆలయం లోపల 3 విభాగాలుగా విభజించబడి ఉంటుంది. అదిగోండి కనిపిస్తోంది కదా. ఆలయం మధ్య భాగంలో ఎంతో కన్నుల పండుగగా కృష్ణ భగవానుడు, రాధాదేవి, ఆమె స్నేహితురాళ్ళైన విశాఖ, లలిత ఉంటారు. అలాగా ఎడమవైపు ఆలయంలో జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు ఉంటారు. కుడివైపు ఆలయంలో చైతన్యానంద, చైతన్య మహాప్రభు ఉంటారు. అలాగా అదిగోండి. నేను వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం కాబట్టి రాజభోగ హారతి ఇస్తున్నారు. ఇలాగా నాతో పాటు మీరు కూడా వినండి వీలైతే. ఈ ఆలయాన్ని తెల్లవారుజామున 4:30 అంటే 4:30కే ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఆ టైంలో మంగళహారతి ఉంటుంది. మళ్ళీ 7:30కి శృంగార హారతి ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 12:30కి రాజభోగ హారతి ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం 1:15 అంటే 1:15కి గుడి మూసివేస్తారు, క్లోజ్ చేసేస్తారు. ప్రతి హారతికి అరగంట లేదా 3/4 గంట ముందు గుడి మూసివేయబడుతుంది, అంటే క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే అలంకారం మారుస్తారంటండి. ప్రతి హారతికి కూడా అలంకరించినటువంటి పాలరాతి రాధాకృష్ణుడి విగ్రహాలు ఎంత కన్నుల పండుగగా ఉంటాయో అలాగే ఈ హారతులు కూడా వినసొంపుగా ఉంటాయి. మనకు తెలియకుండానే అంతర్లీనంగా లీనమైపోతాము. మళ్ళీ సాయంకాలం 4 గంటలకి ధూప్ హారతి ఉంటుంది. 7 గంటలకి సంధ్యాహారతి ఉంటుంది. 9 గంటలకి శయన హారతి ఉంటుంది. శయన హారతి ముగియటంతో గుడి మూసివేస్తారు. అంటే 9:30 కల్లా రాత్రిపూట గుడి క్లోజ్ చేసేస్తారు. అలాగే సాయంత్రం కూడా ప్రతి హారతికి అరగంట లేదా 3/4 గంట, ½ an hour లేదా 45 minutes ముందు గుడి మూసివేయబడుతుంది. ఎందుకంటే అలంకరిస్తారు దేవుళ్ళని మళ్ళీ కొత్తగా. ఇప్పుడు చూస్తున్న స్వీట్ షాపు ఇంకొక వైపున ఉన్న మెట్ల పక్కనే ఉంటుంది. ఇటువైపు నుంచి
మెట్లు ఎక్కి వెళ్ళినా కూడా మనం ఆలయం లోపలికి ప్రవేశించవచ్చు. ఇక్కడ స్వీట్స్, హాట్స్ అంటే మురుకులు, జంతికలు, బ్రెడ్, సమోసా, పఫ్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఈ కరాచీ బర్ఫీ పీసు ఒక్కటి వచ్చేసి 20 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. అన్ని అందుబాటు ధరల్లోనే ఉంటాయి. మనకు కావాలంటే అక్కడే కొనుక్కొని తినవచ్చు, లేదంటే ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. చిప్స్ ఇవన్నీ దొరుకుతాయి. వాటర్ బాటిల్స్, రోజు మిల్క్ షేక్స్ అలాంటివన్నీ దొరుకుతాయి. కానీ కూల్ డ్రింకులు మాత్రం ఇక్కడ అమ్మరు. బొమ్మ వెనక భాగంలో ఎర్రటి పట్టా కనిపిస్తోంది కదా, దాని వెనక భాగంలో కింద ఫ్లోర్లో ఉన్నది మినీ ఫంక్షన్ హాలు. ఇందులో చిన్న సైజు బర్త్డే పార్టీలు, అన్నప్రాసనలు, పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు. కాకపోతే ముందుగానే ఆలయంలో పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఫంక్షన్స్ చేసుకోవాలి అంటే విందు భోజనాల్లో ఉల్లి వెల్లుల్లి వాడకూడదు. అది మనకి ఇష్టమైతేనే ఇక్కడ ఫంక్షన్స్ చేసుకోవాలి. ఇక మెట్లు దిగి గుడి కుడివైపుకి వెళ్ళినట్లయితే గుడి ఆవరణ ఎంత బాగుంటుందో ఒకసారి తలెత్తి చూడండి. తెల్లటి ఆకాశానికి ఈ తెల్లటి పాలరాతి గోపురాలు తాకినట్టుగా చాలా అందంగా అబ్బురంగా అనిపిస్తాయి. ఇక మెట్లు దిగి గుడి ఎడమ వైపుకి వెళ్ళినట్లయితే పక్కనే ఆనుకొని క్యాంటీన్ ఉంటుంది సపరేట్గా. ఆ క్యాంటీన్లో దొరికే పదార్థాలు అంటే ఫుడ్ ఐటమ్స్లో కూడా వెల్లుల్లి, ఉల్లి, గార్లిక్, ఆనియన్ అస్సలు వాడనంటండి. ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే వాళ్ళు తయారు చేసి ఇచ్చే కాఫీలో కెఫైన్ కూడా ఉండదంట. అంత న్యాచురల్గా కాఫీ పెట్టి ఇస్తారు ఇక్కడ. ఈ కాఫీ రేట్ వచ్చేసి 20 రూపీస్ అంటే 20 రూపాయలు ఉంది. కాఫీతో పాటుగా రోజ్ మిల్క్, పిజ్జా, పానీపూరి, నూడిల్స్, ఒకటేమిటి లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ లభిస్తాయి. నేనైతే ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా టేస్ట్ ఎలా ఉంటుందా అని ఆలూ పరాటా చెప్పాను. దాని కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు అంటే 100 రూపీస్ ఉంది. ఈ క్యాంటీన్ ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు కూడా మూసివేయబడి ఉంటుంది. అంటే 2 to 4:30 వరకు క్లోజ్ అయి ఉంటుంది. అలానే ప్రతి సోమవారం సెలవు కూడా. నేను తెప్పించిన ఆలూ పరాటా చాలా మందంగా ఉంది. దీనిలోకి పెరిగిచ్చారు, అలానే పికిల్ ఒకటి ఇచ్చారు, అంటే ఒక పచ్చడి ఇచ్చారు. ఈ ఆలూ పరాటాలో ఉల్లి వెల్లుల్లి ఏమాత్రం వాడలేదు. పండుగ దినాల్లో మాత్రం క్యాంటీన్ ఎప్పుడు తెరిచే ఉంటుందంట. అది సోమవారం అయినా సరే. ఆలయం ముందు భాగంలో గుడి తెరిచి ఉన్నప్పుడు ఈ రాధాకృష్ణ మండపంలో ప్రసాదం ఉచితంగా ఇస్తారు. దీన్ని ఆనుకొని చిల్డ్రన్ ఆడుకోవటానికి ప్లే ఏరియా కూడా ఉంటుంది. క్యాంటీన్ నుంచి బయటికి రాగానే కుడివైపున గిఫ్ట్ షాప్ ఉంటుంది. చిన్న గదిలో కృష్ణుడి విగ్రహాలు, భగవద్గీత, చిన్న బ్యాగులు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు రెనోవేషన్ జరుగుతోంది, అంటే ఏదో రిపేర్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి క్లోజ్ చేసేశారు. ఇక ఆలయం కుడివైపున గోపురాలు ఆకాశాన్ని తాకుతూ ఉంటే ఎడమవైపున మాత్రం ప్రకృతికి దగ్గరగా ఆహ్లాదంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా మైమరిచిపోయేలా ఉంటుంది. ఈ ఆలయం ఎడమ వైపున రెనోవేషన్ వర్క్ జరుగుతోంది, అంటే ఏదో రిపేర్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇస్కాన్ టెంపుల్లో ప్రతిరోజు అన్నదానం అయితే జరగదు. కాకపోతే ఈ ఆలయం కుడి వైపున సీనియర్ డివోటీస్ అంటే ఆలయ సేవ చేసే పెద్ద గురూజీలకు మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు అన్నదానం ఉంటుంది. కాకపోతే మనలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఆ సమయానికి అక్కడ తినవచ్చు. ఈ పదార్థాల్లో ఉల్లి వెల్లుల్లి అనేది వాడరు. అలానే ఉచిత మంచినీటి సరఫరా కూడా ఉంది ఇక్కడ. పండుగలప్పుడు, స్పెషల్ డేస్
అప్పుడు మాత్రం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఆ అన్నదానం చేయటానికి, వంట చేయటానికి, కూరగాయలు కట్ చేయటానికి అంటే సేవ చేయటానికి మనం కూడా వెళ్ళవచ్చంట. కాకపోతే మనం ముందుగానే పర్మిషన్ అంటే అనుమతి తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ కృష్ణ భగవానుడి మందిరం లోపల చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఉపయోగపడేలా తెలుగులో కూడా భగవద్గీత, కృష్ణుడి కథలు ఇవన్నీ కూడా పుస్తక రూపంలో విక్రయిస్తున్నారు. ఈ ఆలయం మొత్తం 1.5 ఎకరం విస్తీర్ణంలో కట్టబడి ఉందంట. అంటే 1.5 ఎకర్లో నిర్మించబడి ఉన్నది అని అంటున్నారు. చాలా అరుదైన వారాహి అమ్మన్ సమేత ప్రత్యాంకిరాదేవి దేవాలయం ఇది కూడా ఇస్కాన్ టెంపుల్కి దగ్గరలోనే ఉంది. పుష్పగుచ్చం ఛానల్లో డీటెయిల్డ్గా వీడియో పెట్టాను, వీలైతే అది కూడా తప్పకుండా చూడండి. ఇవ్వండి ఇవాల్టి మద్రాసు ముచ్చట్లు. ఈ రాధాకృష్ణ మందిరం అదేనండి ఇస్కాన్ టెంపుల్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్లయితే కమెంట్ రూపంలో తెలియజేయండి. లేదంటే మద్రాసులో మీరేదైనా చూడవలసిన ప్రదేశం ఉంటే అది చెప్తే నేను చూపించగలుగుతాను. కమెంట్ చేయండి. వీలైతే వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే సెలవులు వస్తున్నాయి కదా, అందరూ పుణ్యక్షేత్రాలకి అటు తమిళనాడు వెళ్తుంటారు, ఉపయోగపడవచ్చు. ఇక ఛానల్లో మరిన్ని మద్రాసు ముచ్చట్లు రాబోతున్నాయి కాబట్టి కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పుష్పగుచ్చం ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.